పాడుబడ్డ షెడ్డు. చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులున్నాయి. కొన్నింటిలో మనుషులు ఉన్నారు, కొన్నింటిలో మనుషులు లేరు. అక్కడక్కడ ఆ ఇళ్లల్లో నుండి మినుకు మినుకుమని దీపాలు వెలుగుతున్నాయి. అంతా చిమ్మ చీకటి. దూరం నుండి ఒక 2 లైట్లు వస్తున్నాయి. అవి 2 బైకులవా లేక ఒకే వాహనానివా అనేది తెలియదు. ఆ లైట్లు దగ్గరగా వచ్చే కొద్దీ అది ఒక వాహనమని అర్థమవుతుంది. అలా ఆ వాహనం స్పీడ్గా వచ్చి ఆ పాడుబడ్డ షెడ్డు దగ్గర అది టాప్లెస్ విల్లీస్ జీప్. అందులో నుండి గడ్డంతో ఉండి గల్లా చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి దిగి ఆ షెడ్డు తలుపు దగ్గరకు వెళ్ళాడు. లోపల ఓ మధ్య వయస్కుడు సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతనికి ఎదురుగా ఉన్న టీపై మీద ఒక ఖాళీ మందు బాటిల్, సగం ఖాళీ అయిన మరో మందు బాటిల్ ఉన్నాయి. అతను మందు కొడుతూ సిగరెట్ కాలుస్తున్నాడు. అందులో బయట నుండి తలుపు కొట్టిన చప్పుడు అవుతుంది. ఈ తాగిన వ్యక్తి, ఎవరు? తలుపుకు గడియ పెట్టలేదు, లోపలకు రావచ్చు అన్నాడు. కొద్దిసేపు బయట మౌనం. ఈ టైంలో ఎవరయ్యా లోపలకు వచ్చేయ్ అని గొనుక్కున్నట్టుగా అన్నాడు. బయట జీప్ దిగి నిలబడ్డ వ్యక్తి తలుపు దగ్గర నుండి జీపు వద్దకు వచ్చి డోర్ తీసి పక్క సీటు మీద ఉన్న గన్ తీసి అందులో బుల్లెట్స్ నింపి తుపాకీ అటూ ఇటూ తిప్పి సరిచేసుకొని కిందకు దిగి డోర్ వేసి సరాసరి ఆ షెడ్డు వద్దకు వెళ్ళి తలుపు తోశాడు. తలుపు కీచుమని తెరిచి లోపలికి వెళ్ళి లోపల మందు కొడుతున్న వ్యక్తి ముందు ఉన్న కుర్చీలో కూర్చొని త్వరగా ముగిస్తే మనం వెళ్దాం అన్నాడు. మందు కొడుతున్న సదరు వ్యక్తి, ఎవరు నువ్వు? నేను నీతో ఎక్కడికి రావాలి అన్నాడు. నేను ఎవరైతే నీకెందుకు? నువ్వు ఎవరినో ఇక్కడికి రమ్మన్నట్టున్నావుగా. ఆవిడ నేను రాలేను, కష్టం అతన్ని తీసుకురా అని నన్ను పంపింది. అవునా, నిన్ను పంపిందా? మరి నిన్నెప్పుడు చూడలేదే అన్నాడు. నేను ఎప్పుడూ ఎవరికీ కనపడను, నువ్వు నన్ను చూసే అవకాశమే లేదు అని చిరాగ్గా, త్వరగా వెళ్ళాలి, బయలుదేరు అన్నాడు. ఎందుకంత చిరాకు పడతావు? ఉండు, ఒక పెగ్గేసి వస్తాను అన్నాడు. తాగింది సరిపోదా? కిక్కు ఎక్కువైతే కింద పడితే నెవ్వడు మోసుకుపోవాలి. త్వరగా తెములు, వెళ్దామంటూ లేచి నిలబడ్డాడు. రావాల్సిందేనా? తప్పకుండా రావాలి. రాకపోతే తీసుకువెళతాను. నేను రాను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. ఆ మాటకు జీప్లో వచ్చిన వ్యక్తి కోపగించుకొని బొడ్లో నుండి తుపాకీ తీసి, నువ్వు రాకపోతే దీనికి పని చెప్పవలసి వస్తుంది అన్నాడు. ఓహో, అన్ని ఏర్పాట్లతో వచ్చావన్నమాట అన్నాడు రూములో ఉన్న వ్యక్తి. మరి తప్పదుగా, అక్కడికి వెళ్ళాక కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అన్నాడు జీపులోని వ్యక్తి. సరే పద అని మెల్లగా లేచి నిలబడ్డాడు రూములో వ్యక్తి. జీబులో వచ్చిన వ్యక్తి అలర్ట్ అయ్యాడు. అతడేమైనా దాడి చేస్తాడేమోనని అతను అలాంటి ప్రయత్నం ఏదీ చేయకుండా బయట ఉన్న చెప్పులు తొడుక్కొని నేరుగా జీపు వద్దకు వెళ్ళి ఎడమవైపు ఉన్న డోరు తీసుకొని ఎక్కి కూర్చున్నాడు. జీపు వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చొని జీపు స్టార్ట్ చేసి లైట్లు వేసి రివర్స్ గేర్ వేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత జీపులో ఎడమవైపు పూర్తిగా కట్ చేసి తాను వచ్చిన రూట్లోనే జీపును గుర్తించాడు.